హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే ఇంకా డైమండ్ షేప్లో ఒక నెక్ డిజైన్ అనేది చూపిస్తాను. అలాగనే క్రాస్ పట్టీలు ఉంటాయి కదండి, అవి లోడింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే ఇంకా చూపిస్తానండి. ఇప్పుడైతే ఇంకా నెక్ డిజైన్ ఆ లోడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నెక్ డిజైన్ చూద్దామండి. నెక్ డిజైన్ చూడడానికి అయితే నేనైతే బ్లౌజ్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకుంటామో అలా అయితే కటింగ్ చేశానండి. సంక ఇది నెక్ వచ్చేసి ఇటువైపు వస్తుంది. నెక్ను అయితే నేను కటింగ్ అయితే చేయలేదండి. ఇది ఎంత అంటే చూడండి, నేను 13.5 అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు చూపించినా నా సైజు వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నానండి. ఇంకా మీరైతే మీకు ఎంత అంటే సైజ్ అనేది పొడవు పెరుగుతూ ఉంటుంది, ఇలా ఎడల్పు పెరుగుతూ ఉంటుందండి. లావుగా ఉన్న వాళ్ళకైతే, ఇంకా సన్నగా ఉన్న వాళ్ళకైతే నేను చెప్పినట్టు ఈ సైజ్ అయితే ఇంకా కరెక్ట్గా ఉంటుందండి. ఇంకా చూడండి, ఎడల్పు కూడా వచ్చేసి నేను 10 ఇంచులు తీసుకున్నాను, డబల్ మడతతో ఉంది కాబట్టి. ఇంకా సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అండి. కొంచెం లావుగా ఉన్నారంటే 6.5 వేసేసుకున్నారంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువగా అయితే సంకనైతే రౌండ్ చేయకూడదండి. ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి 4 ఇంచులు అయితే తీసేసుకున్నానండి. ఇంకా 3 ఇంచులు అనేది ఎడల్పు, ఇక్కడికి వచ్చే లోపల అనేది కూడా 3 ఇంచులు అనేది తీసేసుకొని బాక్స్ టైప్లో అనేది గీసేసాను. చూడండి, ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి అనేది 4 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలండి. 4 ఇంచుల దగ్గర నుంచి అనేది ఇలా అనేది ఇక్కడ అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. చూడండి, ఇక్కడ గీసాను కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గరికి అనేది వేసేసానండి. ఇంకా ఇక్కడ అనేది మిగతా మెడ ఉంది కదండి, దీన్ని అనేది ఇక్కడ మనము పలక మెడ టైప్లో గీసేసాం కదండి. ఈ మూల ఉంది చూడండి, ఈ మూల నుంచి ఇలాగ స్ట్రైట్ లైన్గా గీసేసుకుంటే సరిపోతుందండి. ఇలా గీసుకున్నా సరిపోతుంది, లేకుంటే మీరు స్కేల్ పెట్టైనా గీసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడికి వచ్చే లోపల ఏంటంటే ఇక్కడ నుంచి అనేది మనము రౌండ్, ఇక్కడ నుంచి మనం రౌండ్ నెక్గా గీసేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇంకా చూడండి, ఇలా ఇక్కడికి వచ్చే లోపల రౌండ్ వస్తుంది, పైన కింద వచ్చేసి ఇలా మనము ఏదైనా కానీ ఇలా గీసుకునే దాంట్లోనే ఉంటుందండి. అంత మించి అయితే మనకి ఏమీ అయితే ఉండదు. ఇంక ఇక్కడ నుంచి అనేది ఇది కటింగ్ అయితే చేసేద్దామండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. అక్కడ నుంచి ఇది మూలలు అనేది మనకు కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలండి. అప్పుడే నెక్ అనేది మనకు నీట్గా అనేది వస్తుంది. చూడండి, ఇది మన నెక్ డిజైన్ అయితే ఎంత బాగా వచ్చేసిందో చూడండి. ఇది అయితే మనకు ఇలా దగ్గరకు ఉండేటట్టే కట్ చేసుకోవాలండి. మనము ఇక్కడ థ్రెడ్స్ కానీ లేకుంటే బటన్ ఏమన్నా పెట్టుకున్నా కానీ కట్టుకున్నప్పుడు మనకు నీట్గా అనేది కనిపించడానికి అయితే వీలుగా ఉంటుంది. దగ్గరికి కట్ చేయకుండా కొంచెం ఇలా దూరంగా ఉన్నదంటే మనకు నెక్ డిజైన్ ఏం కనిపించకుండా అయితే ఉంటుంది. చూడండి, మీకే తెలుస్తుంది కదా ఇలా చూపిస్తూ ఉంటే, అందుకే ఇలా దగ్గరికే ఉండించుకోవాలి. ఇప్పుడు అనేది దీన్ని మెడన్ అనేది తిప్పేసుకున్నాము. నేనైతే దీని మీదకి అనేది కట్ చేశానండి. మీకు తెలిసింది, నేను లంగా ఓణీలు అనేది వేసుకుంటూ ఉన్నాను కదండి, దానిలోనూ అనేది నేనైతే కుట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా దాని మీదకి అనేది ఇంట్లో నేను ఏ లైనింగ్ ఉంటే ఆ లైనింగ్తో అనేది కుట్టేసుకుంటానండి. సేమ్ కలర్ అనేది ఏం లేదు, ఎందుకంటే కొన్ని మందంగా ఉంటాయి కదండి, అందుకనేసి కనిపించవు కదా అన్నట్టుగా కుట్టేసుకుంటూ ఉంటాను. మీకు కూడా అవే అనేది చూపిస్తూ ఉన్నానండి. ఇంకా చూడండి, దీన్ని కదలకుండా అనేది దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఒకదాని మీద ఒకటి అనేది కదలకుండా పెట్టేసి ఇంకా దీని మీద అనేది కూడా మీరు ఇలా పిన్నులు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పిన్నులు పెట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి ఇప్పుడు అనేది ఒక థ్రెడ్ అనేది కుట్టేసుకుందాము. నేను సేమ్ క్లాతే తీసుకుంటున్నానండి. ఈ క్లాత్ అనేది కొంచెం ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. మనకు ఏ సైజులో అంటే ఎంత సన్నగా కావాలనో దాన్ని చూసి అనేది కుట్టు అనేది వేసేసుకోవడమే అండి. లేకుంటే మనకు బయట ఫ్యాన్సీ స్టోర్లలో దొరుకుతాయి కదండి, ఆ థ్రెడ్ అయినా వాడేసుకోవచ్చు. ఇలా కుట్టడం అంటే కొంచెం టైం పడుతుంది కదా అనేసి నేనైతే ఇంకా ఇదే వాడుతున్నానండి. ఇలా కుట్టుకున్న తర్వాత సైడ్కి ఉన్నదంతా కట్ చేసేసుకున్నాము.
ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక సూదికి అనేది ఇలా దారం ఎక్కించుకోండి. 2 పొరలు కానీ లేదా 4 పొరలు కానీ దారం ఎక్కించుకొని దాని చివర అనేది ముడి వేసేసుకోవాలి. ఆ ముడిలో నుంచి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత సూదిని అనేది చూడండి ఇలా పెట్టేసి అనేది మొత్తం అనేది క్లాత్ను ఇలా చేసేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది ఇలా తిప్పేసుకున్నామంటే కనుక సరిపోతుంది. ఇక్కడ కొంచెం లాగేసామంటే కనుక ఇక్కడ బయటకు వచ్చేసిందంటే ఇంక మొత్తం ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం అనేది మనకు టైం పడుతూ ఉంటుంది. అందుకనే మనము థ్రెడ్ ఏదైనా కొనుక్కోవచ్చుకోవచ్చు లేదా టైం ఉన్నదంటే కనుక ఇలా అయినా చేసేసుకోవచ్చు అండి. చూడండి ఇలా కొంచెం లోపలికి అన్నామంటే కనుక ఈజీగా అనేది వస్తుంది. ఇలా ఈజీగా అనేది వచ్చేస్తుందండి. మనము ఇది ఎంత తీసుకోవాలి అంటే కనుక మనకు ఇక్కడ కడితేనక మనకి ఇక్కడే ఉండాలండి. దూరం అంటే కనుక ఇట్లా కిందికి వచ్చిందంటే కనుక బాగుండదు. ఇలా కిందికి వచ్చేదంటే కనుక అస్సలు బాగుండదండి. ఇట్లా కిందికి వచ్చిందంటే కడితేనక మనము ఇక్కడి వరకు మాత్రమే ఉండాలి. చూడండి ఇక్కడ నుంచి కడితేనక ఇక్కడి వరకు మాత్రమే వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. అందుకోసం అనేసి నేను ఇంతమైన అయితే కనుక తీసుకుంటున్నానండి. ఇది మాత్రమే అనేది తీసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ మనము ఇటు సైడ్ కడితేనక ఈ పైకి అనేది ఇట్లా మధ్యలోకి అనేది ఇలా వచ్చేస్తుందండి. ఇక్కడ అనేది ఉంటుంది. అందుకోసమే కొంచెమే తీసుకుంటున్నాను. ఇప్పుడు అనేది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనం పిన్నులు కూడా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకునే ముందు మనం థ్రెడ్ రెడీ చేసుకున్నాం కదండి. థ్రెడ్ను అనేది ఈ మూలల దగ్గర అనేది పెట్టేసుకున్నామంటే తిప్పేసినప్పుడు ఈజీగా ఉంటుంది. మనకు కుట్టు అనేది బయటికి కానరాకుండా ఉంటుందండి. అందుకోసమే నేను దీన్ని అనేది పక్కన పెట్టేసి ముందుగా అనేది ఇది ఎత్తునక కుట్టేసానండి. ఇక్కడ చూడండి ఇట్లా కరెక్ట్గా అనేది పెట్టేసుకొని ఈ మూలకు వచ్చే లోపల అనేది సూది అనేది లోపలికి దింపేసేయండి. సూది లోపలికి దింపేసి తర్వాత అనేది తిప్పి మిషన్ అనేది కుట్టు వేసేసుకోవాలి. ఈ క్లాత్ను కూడా పక్కకు కొనకుండా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మూలకు వచ్చిన దగ్గర కూడా సేమ్ అలాగనే సూది అనేది లోపలికి దింపేసి పాదం అనేది పైకి ఎత్తేసి తిప్పేసుకోవాలండి. ఇలాగా మూలల దగ్గర అనేది ఇలా చేస్తేనే ఫ్రెండ్స్ మనకనేది చాలా బాగా వస్తాయి మూలలు అనేది. ఇలా తిప్పేసే దానిలో అయితే కనుక మూలలు కరెక్ట్గా వస్తాయి. లేదు మనం పైపింగే వేసుకుంటున్నాము అన్నా కూడా కానీ పైపింగ్ అయినా కానీ నీట్గా అనేది వస్తుందండి. ఇలా తిప్పేసుకుంటేనే దీనికి కూడా మనము సేమ్ అలాగనే అనేది థ్రెడ్ అనేది లోపల పెట్టేసుకున్నాం. నేను థ్రెడ్ కొంచెం లావుగానే వేసానండి. ఇంకా సన్నగా వేసుకోవచ్చు కానీ దానికి కొంచెం టైం అనేది పడుతుందండి. ఇంకా నేనైతే కనుక వీడియోలో లేట్ అవుతుంది కదా అనేసి కొంచెం లావుగానే అనేది వేసేసాను. ఇంకా వేరే వాళ్ళకి మనం కుట్టినామంటే కనుక సన్నగా చేయాల్సిన థ్రెడ్ అనేది సన్నగా చేసుకోవాల్సింది అయితే కనుక ఉంటుంది. దాని బదులు మనము కొనుక్కొచ్చుకున్న నీట్గా ఉంటుందండి. కానీ కొంతమంది కొనుక్కొచ్చిన థ్రెడ్లను అనేది వద్దనేసి అంటారు. ఎందుకు అంటే కనుక అవి ఊడిపోవడము లేకుంటే కొన్ని ఏమవుతాయంటే విడివిడిగా అనేది వచ్చేస్తూ ఉంటాయండి. అందుకోసం అనేసి వాళ్ళు వద్దనేది చెప్పేస్తారు. ఇక చూడండి ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇక కటింగ్ అనేది ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఇలాగా పైన ఉంది కదా మెడ, ఆ మెడను కట్ చేసేసుకోండి ముందు. తర్వాత అనేది ఈ మెడను అనేది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేటప్పుడు కూడా లోపలికి అనేది కటింగ్ అయితే చేయకండి. కొంచెం అనేది క్లాత్ బయటికే పెట్టేసి కటింగ్ అనేది చేసేసుకోండి. మనము తొందర బిందరలో ఎట్లా పడితే అట్లా కటింగ్ చేసామంటే తొందరగా కావాలి అన్నట్టుగా అనేది కటింగ్ చేసామంటే సరిగా అనేది రాదండి. అందుకే తొందర పడకుండా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఈ మూలలు వచ్చేకల్లా ఇలా దాట్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ మూలల దగ్గర అనేది ఇంకా ఇక్కడ కూడా అనేది దాటి పెట్టేసుకోవాలి. మనకు రౌండ్ తిరిగింది కదండి, ఈడ కూడా అనేది దాటి పెట్టేసుకోవాలండి. ఇలా దాట్లు పెట్టేసుకుంటే మనకు రౌండ్ అనేది నీట్గా అనేది తిరుగుతుందండి. అలాగని ఇక్కడ మనము
థ్రెడ్ పెట్టాం కదా, ఈడ కూడా కొంచెం అలా అనేది కట్ చేసుకున్నామంటే నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇంకా ఇప్పుడు అనేది తిప్పేసుకున్నాము. ఇంకా చూడండి మనం థ్రెడ్ పెట్టిందన్న ఇలా లాగేసామంటే వచ్చేసింది నెక్ అంతే. లేకుంటే కనుక మనం స్కూల్లో ఎవరితోన్నా అలా తీయాల్సింది అయితే కనుక వచ్చేది. అలా కాకుండా ఇలా లాగేసామంటే కనుక ఇలా థ్రెడ్ పెట్టినప్పుడు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంది అంటే కనుక మనకు ఇది బయటికి కూడా ఇట్లా కుట్టు అనేది ఇటు సైడ్ పెట్టి కుట్టాల్సిన అవసరం ఉండదు, కుట్టు కూడా కనిపించకుండా ఉంటుందండి. అందుకోసం అనేసి ఇప్పుడు అనేది పై కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇందాక మనము మూలల దగ్గర ఎలా పాదం పైకి ఎత్తి తిప్పేసామో సేమ్ అలాగనే తిప్పాల్సింది అయితే ఉంటుందండి. ఇప్పుడు కూడా అనేది పైన కుట్టి వేసేటప్పుడు కూడా సేమ్ అలాగనే తిప్పాల్సింది ఉంటుంది. అప్పుడే మనకు నీట్గా అనేది వస్తుంది. మిషన్ కుట్టే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలండి, మిషన్ చాలా బాగా కుట్టగలుగుతాము. ఒకసారి మన దగ్గర కుట్టించుకున్న కస్టమర్స్ మళ్ళీ మళ్ళీ కూడా వస్తారు. కానీ కొంచెం టైం తీసుకొని కొంచెం జాగ్రత్తగా కుట్టించామంటే సరిపోతుంది. తొందరపడతా కుట్టామంటే పాడైపోతుందండి, అది ఎవరి జాకెట్ అయినా సరే. మనవైతే ఇంకా పర్లేదు, కానీ వేరే వాళ్ళవైతే ఇంకా కొంచెం నిదానంగానే కుట్టినే మేలు వస్తుందండి. మనము ఏదైనా కానీ మనం కుట్టే దాంట్లోనే ఉంటుంది, అందుకోసం అనేసి ఇంతగా చెప్తున్నాను. కొంతమంది ఊరికే టైంపాస్ కోసం మిషన్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, లేకుంటే ఇంట్లో వాళ్ళకి నేర్చుకుంటే చాలు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కొంతమంది ఏంటంటే కనుక బ్రతకడానికే మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఏదో ఒకటి డబ్బులు వస్తాయి, మాకు ఇంట్లోకి వస్తుంది, లేకుంటే హస్బెండ్కు సహాయంగా ఉంటాము అనే ఒక ఆలోచనతో అయితే కనుక మిషన్ అయితే కనుక నేర్చుకుంటారండి. అటోళ్ళు డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు అయితే కనుక కన్ఫామ్గా ఇలాంటి జాగ్రత్తలు అనేది తీసుకున్నారంటే కనుక నీట్గా అనేది వచ్చేస్తుందండి. ఇంకా చూడండి మనమైతే కనుక కుట్టేసాము, పై కుట్టు అనేది వేసేసానండి. పై కుట్టు అనేది వేసేసాను. ఇప్పుడు అనేది మొత్తం అనేది కుట్టు అనేది లూజ్ కుట్టు పెట్టేసి వేసేసుకున్నాము. చూడండి నేను మొత్తం లూజ్ కుట్టేసి కట్ చేసేసాను. ఎక్కువనే క్లాత్ అనేది కట్ చేసి ఇక్కడ చూడండి టక్స్లో అయితే వేసేసాను. మనకు టక్స్లు వేసేసి అయితే ఈ పట్టి కూడా అనేది వేసేసానండి. ఇంక ఇదైతే ఇంకా కుట్టేదైతే ఇంకా చూపించలేదు. ఇక లెంత్ అనేది వీడియో ఎక్కువగా అయిపోతుందండి. ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదండి, ఈ థ్రెడ్స్ అనేది మనకి ఏమన్నా పూసలు అట్లా పెట్టేసుకోవచ్చు, లేకుంటే ఇంకా ఇదే క్లాత్ అనేది కుట్టేసుకోవచ్చు. నేను చూడండి ఇదే క్లాత్ అనేది తీసేసుకున్నాను. అలాగని ఇక్కడ పింక్ కలర్ పూలు అనేది వచ్చేసినాయి కదండి, ఈ పూల కలర్ కూడా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఒక 2 ఇంచుల ఎడల్పు 2 ఇంచుల పొడుగు ఇలా డబ్బా షేప్లో అనేది కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలి. ఇది సేమ్ అలాగనే అండి, దీన్ని కూడా అంతే కట్ చేసుకొని అలాగనే అనేది మర్చేసుకోవాలి. ఇప్పుడు ఇలా అనేది పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా అనేది మర్చుకోవాలి. చూడండి ఇలా అనేది మర్చుకున్న తర్వాత దీని మధ్యలో అనేది థ్రెడ్ అనేది పెట్టేసి ఇప్పుడు ఇక్కడికి ఇలా అనేది మర్చుకొని కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా మర్చి కుట్టు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీన్ని అనేది ఇలా తిప్పేసుకోవాలి. చిన్నగా అనేది మనము కుట్టాం కాబట్టి తిప్పేసుకొనికి కొంచెం ఇబ్బందిగా అనేది ఉంటుందండి. చూడండి ఇలా అనేది మనకు వచ్చేస్తుంది. మనము ఈ థ్రెడ్ అనేది పెద్దగా పెట్టేసుకున్నామంటే ఇంకా పొడుగు ఎక్కువగా పెట్టుకున్నామంటే ఎక్కువగా అనేది వేసేసుకోవచ్చండి. నేనైతే ఇంకా చిన్నగా ఇక్కడికే కాబట్టి ఈ 2 అనేది ఇలా పెట్టేసానండి. ఇంకా మనం నెక్ డిజైన్ అయితే ఇంకా చూసేసాం కదండి, ఇలా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు అనేది మీకు క్రాస్ పట్టీలు లోడింగ్ అనేది అయితే ఇంకా చూపిస్తాను. ఆ లోడింగ్ అనేది చూపించడానికి అయితే ఇంకా ముందుగా అనేది చూడండి మనము బ్లౌజ్ని అనేది ఫ్రంట్ భాగంలో అయితే ఇంకా టక్స్ల వెల్ల అనేది వేసేసుకోవాలి. నేను ఈ టక్స్లు అనేది కూడా నీట్గా ఎలా వేసుకోవాలనేది ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అనేది అప్లోడ్ చేశానండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. టక్స్లో అయితే ఇంకా నేను 4 వేస్తాను. ఇలా 4 వేస్తే కనుక మనకు కరెక్ట్గా అనేది బ్లౌజ్ అనేది కూర్చుంటుందండి, నీట్గా అనేది కూడా వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకు, నీట్గా అనేది కూడా వచ్చేస్తుంది. అందుకు నేను టక్స్లు అయితే ఇంకా 4 వేస్తాను. ఇలా అనేది టక్స్లు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి క్రాస్ పట్టీలు కూడా మనం ఎలా కుట్టుకుంటామో అలా క్రాస్ పట్టీలు అనేది కుట్టేసుకోవాలండి. ఇంకా చూడండి ఇలాగ లైనింగ్ క్లాత్ 2, అసలైన క్లాత్ 1 ఇలా క్రాస్ పట్టీలను కూడా కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఈ క్రాస్ పట్టీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు చూడండి ఇలా అనేది విడదీసేయాలి.
ఇక్కడ అనేది ఒక లైనింగ్ క్లాత్, ఒక అసలైన క్లాత్. ఇక్కడ వచ్చేసి ఒకటే లైనింగ్ క్లాత్ పెట్టేసుకోవాలి. అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ మీకెళ్ళి ఇలా పెట్టేయాలండి. ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకునే ముందు అయితే ఈ టక్స్ ఉంది కదండి, ఇది లోపలికి అనేది ఇలా మర్చేసుకోండి. దీనికి లోపల అనేది టక్స్ పడిందంటే మనము బ్లౌజ్ అనేది ఎంత నీట్గా కుట్టినా కూడా అనేది షేప్ అనేది కరెక్ట్గా అనేది రాదండి. అందుకోసం అనేది లోపలికి వేసేసుకోవాలి. చూడండి, ఇలా అనేది కుట్టేసాం కదా. ఇలా కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకి ఇలా అనేది వచ్చేస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే కనుక మనము ఇక్కడ నుంచి చూడండి ఇలా మడుచుకోవాలి. మనం రోల్ చేసుకుంటూ అనేది ఇలా అనేది మడుచుకుంటూ రావాలండి. ఇలా మడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇది ఉంది కదా, ఇక్కడ ఉండే లైనింగ్ క్లాత్ మళ్ళీ ఇందులోకి ఫస్ట్ కుట్టిన దాన్ని చూడండి, దాని మీద ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ చివరి వరకు అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మనము ఫస్ట్ ఏ కుట్టు వేసామో ఆ కుట్టు మీదనే వచ్చేటట్టు అనేది చూసుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ ఏ కుట్టు వేసామో ఆ కుట్టు మీదనే వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా బట్టి లాగేసామంటే వచ్చేస్తుందండి. చాలా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చండి. చూడండి, మనకు నీట్గా అనేది పీసులు లేకుండా నీట్గా ఉండింది. ఇప్పుడు దీనిపైన అనేది ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది. పై కుట్టు అంటాం కదండి, అది వేసేసుకున్నామంటే ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి, మనకు నీట్గా అనేది ఉంది. క్రాస్ పట్టి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి. ఎక్కడే కానీ ఏ పీసులు అనేది కూడా లేకుండా నీట్గా అనేది వచ్చేసింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనము నెక్ డిజైన్ చూపించేసాను, అలాగే క్రాస్ పట్టిని లోడింగ్ ఎలా చేసుకోవాలన్నా కూడా చూపించేసాను. నేను ఫుల్ బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత కూడా మీకైతే ఇంకా చూపిస్తాను. చూడండి, ఫుల్ జాకెట్ అనేది నేను కుట్టేశాను. ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా బుగ్గల హ్యాండ్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా చూడండి, నెక్ కూడా అనేది మనకు చాలా బాగుంది. ఈ నెక్ వేసుకుంటే కానీ తెలుస్తుందండి, వేసుకున్నామంటే చాలా అంటే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ఇంకా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.